బొమ్మాయి కేసులో కేటీఆర్ ముద్దాయి అని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ కేసులో కేటీఆర్ కి శిక్ష తప్పదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది, డెఫినెట్గా చర్యలు ఉంటాయి. బాంబులేటి గారు తర్వాత పాపం కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్ళుగా కళ్ళు గంటూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళు కాచిపోతూ ఉన్నాయి చూసి చూసి చూసి. మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారని ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను. నేను మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను తప్పు చేయలేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని 10 ఏళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, రండి అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నా. ఇట్లాగే కెమెరాలు పెట్టండి, ఒక 10-15 లై డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటా. నేను తప్పు చేయలేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. సరే, దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కాక, కానీ నేనేమంటానంటే అల్టిమేట్గా నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది.